ఆలోచనలు, తలంపులతో ప్రభా నాయన మా యొక్క నాయన హృదయంలో అయా హృదయాంతరాంగంలో పేరుకుపోయిన ప్రభు నాయన లోక సంబంధమైన ఆశ్చర్యాలు, లోక సంబంధమైన నాయన మరి లోకత్వము చేత ప్రభాతమైన ఇంకున్న ప్రభాతమైన అయ్యా ఈ సత్య వాక్యములకు అనుకూలముగా నాయన మేము అలాగనైనా కొనసాగలేక తండ్రి ఇంకను ప్రభు ఏదైనా ప్రభునైనా అయ్యా తండ్రి ప్రభునైనా అయ్యా ఎదురాడే తండ్రినైనా తండ్రినైనా మరో హృదయం తండ్రినైనా మాలో ఉన్నదేమో హృదయం మాలో ఉన్నదేమో ప్రభు ఒకసారి నైనా మేమందరం కూడా ఎదురు తండ్రినైనా అయ్యా మా హృదయాలు పరీక్షించుకుని సహాయం ఇచ్చేది తండ్రి కృప చూపించండి ఏ మత్సైనను ఏ రాగైనా లేకుండా ఉంటుంది తండ్రి ప్రభునైనా సంఘ వేదనైనా అయ్యా తనమైన అయ్యా పవిత్రముడిగా తండ్రినైనా అయ్యా మీరే తండ్రినైనా ఆయన అప్పగించుకున్న రీతిగా తండ్రినైనా అయ్యా తండ్రిమైన నాయన మీరు మాకు వాక్య ద్వారా కనపరుస్తున్న రీతిని బట్టి మేము పరుస్తున్నాం అయ్యా తండ్రినైనా ప్రభా ఈ సత్యం మేము గుర్తిరిగి తండ్రి ఇంకన్న ప్రభునైనా ప్రభుత్వనైనా మరి ప్రభు పైకినైనా మేము అయా పరిశుద్ధులుగా అయా అద్భుతమైన అయ్యా విధులతో అటువంటి ఆత్మీయ యుధులుగా మేము అయా కనబడుతున్నప్పటికీ కూడా ప్రభు ఇంకా లోపల ఏదైనా అభ్యంతరత మాలో ఉన్నది ప్రభు అభ్యంతరత కూడా నైనా మీతో ఎదురాడు మనస్సు ఏదైతే నాయన ఎదురాడు దేవునికి స్తోత్రం కలుగునుగా. షలాం. సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నిన్నటి వరకు కొన్ని విషయాలు పూరీం గురించి జ్ఞాపకం చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ వారపు భాగాన్ని అనగా కీర్తిస్తా అనే పోర్షన్ని కొంచెం ఆలోచించడానికి మనసులో పోర్షన్ లేదా నిలపడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కీర్తిస్తా అనే పోర్షన్లో మనకు కనిపించే ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అరశెకలు అనే ఒక ఆఫరింగ్ కనపడుతుంది. అరశెకలు అనే ఆఫరింగ్ గురించి మెన్షన్ చేయబడుతుంది. తర్వాత అరశెకల తర్వాత ఈ ఇత్తడి గంగాలం అంట. ఇత్తడి గంగాలం తర్వాత ఈ బంగారు దూడ పాపము. ఈ బంగారు దూడ అనే ముఖ్యమైనటువంటి ఈ వారం మనం చూడబోయే విషయం అది. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ బంగారు దూడ పాపం కంటే ముందు యొక్క అనాయింటింగ్ ఆయిల్, తర్వాత అనాయింటింగ్ ఆయిల్ అండ్ ఇన్సెన్స్ గురించి, తర్వాత 31వ అధ్యాయంలో బెసలేలు ఓహోలియాబు జ్ఞానాత్మ గురించి, 31వ అధ్యాయం 12వ వచనం నుంచి మరొకసారి సబాతు నియమాల గురించి మాట్లాడుతూ, ఇక 32వ అధ్యాయంకి వచ్చేసరికి బంగారు దూడ, 33వ అధ్యాయంకి వచ్చేసరికి 33వ అధ్యాయంలో ఏంటంటే సీనాయిని విడిచిపెట్టడం అని, తర్వాత 33వ అధ్యాయంలో ఈ ప్రత్యక్ష గుడారం అనే పేరు సాక్ష్యపు గుడారం అని, గుడారము మధ్యలో గాక బయట వేయబడుతుంది. తర్వాత మోషే దేవుని సన్నిధిలో ఇంటర్సెడ్ చేయడం, అనగా బంగారు దూడ పాపం వలన జరిగినటువంటి దేవుని కోపం ఏదైతుందో దాని విషయంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా నిబంధనను పునరుద్ధరించే ఒక మధ్యవర్తిత్వం ఎలా ఉంటుందో ఈ పోర్షన్లో మనం చూస్తాం. ఇక అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ద రెవల్యూషన్ ఆఫ్ ద 13 మర్సీ అట్రిబ్యూట్స్, 13 దేవుని కృపా గుణాల ప్రత్యక్షత కూడా ఈ వారాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన ఏమై ఉన్నాడో కనిపించే ఏ గుణాతిశయాలు ప్రచురించడం కోసం మనం రాజులని యాజక సమూహం అయి ఉన్నామో ప్రత్యక్షత ఈ వారం మనం చూస్తాం. ఇక ముగింపుకు వచ్చేసరికి ద షైనింగ్ ఫేస్ ఆఫ్ మోసెస్, మోషే యొక్క ముఖం వెలుగుతూ ఉండడం అనే అంశం చూస్తాం. చూడండి ఒకసారి ఈ కీర్తిస్తా అనే భాగము అరశెకల దగ్గర మొదలుపెట్టి మోషే ముఖం వెలిగేదాకా, ఇక నిబంధన పలకలు పగిలిపోయాయి, మళ్ళీ తీసుకురావడం రెండోసారి, ఇక నిబంధన పునరుద్ధరించబడటం. సో వీటన్నిటినీ కలిపి మనము చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈ
యెహెజ్కేలు గ్రంథంలో అయితే రెండవ భాగం మన ఈ వారం సంబంధమైనటువంటి సెకండ్ పార్ట్ యెహెజ్కేలు గ్రంథం ఉంది. సో అందులో దేవుని నామం గురించి, తర్వాత 36వ అధ్యాయంలో కొన్ని విషయాలు, ఈ వారానికి సంబంధించినటువంటి భాగాలు. దేవునికి స్తోత్రం. ఇక ఇందులో నుంచి ఈ రోజు కోసం నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ఈ రోజుకి మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, సారీ. ఇక ఈ వారపు భాగాన్ని అనగా అందులో ఒక ముఖ్యమైనటువంటి ఒక పోర్షన్ మీద, ఒక భాగం మీద మన దృష్టి నిలుపుతాం. 32వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. 32వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుతాను, చూడండి ఒకసారి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఐగుప్తు నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవలో నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, పోయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము. నా కోపం వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. సో ఇది దేవుడు మోషేతో మాట్లాడుతున్న విషయం. కొండ మీద దేవుడు మోషేకి వివరిస్తున్నటువంటి సంగతులు ఒకసారి గమనించండి. ఒకసారి మన ఫోకస్ మోషే యొక్క ఇంటర్సెషన్ అండ్ ద షైనింగ్ ఫేస్ ఆఫ్ మోషే యొక్క వెలుగుతున్న, ప్రకాశిస్తున్నటువంటి ముఖం. ఈ రెండు భాగాల్ని, మోషే ఇంటర్సెషన్ నుంచి ముఖం వెలుగుతూ ఉన్నటువంటి మోషే దాకా, ద షైనింగ్ ఫేస్ ఆఫ్ మోషే, ఈ రెండింటిని కలిపి కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. ఇక ముందుగా మనం గ్రహించాల్సిన విషయం అంటే ప్రాబ్లం, ద రియల్ ప్రాబ్లం. ద రియల్ ప్రాబ్లం ఏంటి, అండ్ ద పర్పస్ ఆఫ్ అ లీడర్, లేకపోతే ద పర్పస్ ఆఫ్ గాడ్లీ మ్యాన్, లేకపోతే ఒక విశ్వాసి, లేకపోతే ఒక ఎలా ఉంటే దేవునికి నచ్చుతుంది, దేవుడు ఇష్టపడతాడు.
దేవుడు కోరుకుంటాడు. లేకపోతే ఇంకో మాట ఏంటంటే ఈ ఈ టోటల్ ప్రాసెస్ అంతట్లో ద ఇంటర్సెషన్ ఆఫ్ మోషే మరియు వెలుగుతున్న ముఖం కలిగిన మోషే, వీటన్నిటి మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే మోషే దేవుని కనికరం పొందడం. ఈ దేవుని కనికరం పొందడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. లేకపోతే నా మీద నీ కటాక్షం కలిగిన ఎడలా అంటే, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవునికి మనిషి మీద అప్పుడున్నటువంటి అత్యంత కోపం కలిగినటువంటి సమయంలో, ఇప్పుడు అందరూ పాపం చేసి తొలగిపోయినప్పుడు అందరి మీద దేవుని కోపం రగులుకొని ఉన్న సందర్భంలో, అలాంటి టైంలో ప్రతి చిన్న తప్పు కూడా పెద్దగా కనపడే టైంలో, ఇంకో మాటలో చెప్పాలంటే మోషే అనే ఒక్కని మీద దేవుని యొక్క కటాక్షం కలగడం అనేది అంత చిన్న విషయం, లేకపోతే అంత నార్మల్ విషయం కాదు. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మళ్ళీ చెప్తాను. ఈ రోజు నుంచి మనం చూసే విషయం ఏంటంటే ద ఇంటర్సెషన్ ఆఫ్ మోషే యొక్క విజ్ఞాపన ప్రార్థన. రెండవది తన ముఖం వెలుగుతూ ఉంటాడు. ఈ రెండిటి మధ్యలో వీటన్నిటికీ ఆధారం, వీటన్నిటికీ మూలం, లేకపోతే జరిగినటువంటి సంగతి, దాన్ని దేవుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? దేవుడు అత్యంత కోపదినంలో, ఆయన కోపం రగులుకు ఉన్న సమయంలో ఇదిగో మోషే మీద దేవుడు కనికరం చూపించాడు. మోషేను దేవుడు కటాక్షించాడు. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఈరోజు దేవుడు నన్ను కనికరించాలి, కటాక్షించాలి అంటే మనం చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మన మన రీజన్స్ని బట్టి, లేకపోతే నాకు డబ్బులు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి, నాకు ఒక పదవి కావాలి, నాకు ఒక పొజిషన్, లేకపోతే నాకు ఒక సమస్య ఉంది, దాని నుంచి బయటికి రావాలి, దేవా నన్ను కనికరించు అని ప్రార్థన చేస్తాను. కానీ గమనించండి ఒకసారి, మోషే యొక్క ఇంటర్సెషన్ ప్రారంభమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం 106వ కీర్తన 23వ వచనం. చదవండి ఒకసారి. 106వ కీర్తన 23వ వచనం, 106 and 23 చదవండి ఎవరన్నా. అంటే నాకేం వినిపించట్లేదు. మళ్ళీ ఒకసారి చదువుతారా ప్లీజ్? 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనను. అయితే ఆయన వారిని నశింపచేయకూడనట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఈ 106వ కీర్తన 23వ వచనం, 106వ కీర్తన 23వ వచనం. ఇక్కడ ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క కటాక్షం మోషే మీద ఉండడానికి కారణం ఏంటి? దేవుని కటాక్షము మోషే మీద ఉండడానికి కారణం ఇక్కడ ఒక్కసారి ఈ మాటను ఒక్కసారి గుర్తుపెట్టుకుందాం. ఒకసారి ఇది అంత చిన్న వచనం, లేకపోతే నార్మల్ వచనం కాదు. చూస్తానికి మోషే కనికరించబడ్డాడు. తర్వాత చూడండి ఒకసారి, నేను వారిని నశింపజేసేదను.
అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. సో ఆ, దేవుని సన్నిధిలో దేవునికి అడ్డుపడ్డాడట. దేవునికి అడ్డుపడడం, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఇంగ్లీష్లో రాస్తుంది, మోసెస్ హిస్ చూజన్ స్టూడ్ బిఫోర్ హిమ్ ఇన్ ద బ్రీచ్ అని రాస్తుంది. స్టూడ్ బిఫోర్ హిమ్ ఇన్ ద బ్రీచ్. 32వ అధ్యాయం 12వ వచనం. 32వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. లేకపోతే 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని. ఇక్కడేమో మోషే దేవునికి అడ్డుపడ్డాడు అని రాసు. ఇందాక 106వ కీర్తనలో 23వ వచనంలో ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. మోషే ఆయన ఏర్పరచుకొనిన మోషే, హిస్ చూజన్, ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. ఈ అడ్డుపడిన మోషే అడ్డంగా ఒక తర్వాత చూడండి ఒకసారి. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 32వ అధ్యాయం 11వ వచనంలో మోషే దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. నీ మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుంచి నువ్వు రప్పించావు. ఈ ప్రజల మీద నీ కోపం మండుతుంది. ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, చూడండి ఒకసారి, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నావు. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదను, ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఒక ఎమోషనల్, లేకపోతే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అసలు ఈ రెండు విషయాల్ని ఎవరిని అడ్డగిస్తాం, ఎవరు సంతాపడుతున్నారు, ఎవరు కోపపడుతున్నారు, ఎవరు సంతాపడుతున్నారు, ఎవరు అడ్డుపడుతున్నారు చూడండి ఒకసారి. అంటే దేవుని మనస్సును, దేవుని ఉద్దేశాలని పూర్తిగా ఎంత నా సేవకుడైన మోషే, దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే, అంతేకాదు అక్కడ మాట్లాడే మాట ఆయన ఏర్పరచుకున్న మోషే. ఇది చదువుతూ ఉన్నప్పుడు, దీని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మోషే ముఖం ప్రకాశించను అనే మాట అది ఏ స్థాయిలో ఉంటుంది, అది ఏ స్థాయిది అనేది ఇశ్రాయేలీయులు దాన్ని చూడలేకపోయారట. దానిని చూడలేకపోయారు. ఆయనట చూడలేని ఆ ముఖాన్ని, ఆ వెలుగుతున్నటువంటి ముఖాన్ని ఆయన కవర్ చేసుకున్నాడని రాస్తుంది.
ఆ వెలుగు యొక్క సారాంశం ఏంటి? రైట్. ఇక్కడ కొంచెం అనాలిసిస్ లేకపోతే కొద్దిగా అర్థం కావాలి మనకి. పాపం చేసింది ఇశ్రాయేలు ప్రజలు. దేవుని కోపం రగులుకుంది. ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనమైతే ఒక ప్రజల పక్షంగా, ఒక దేశం పక్షంగా, ఒక ప్రాంతం పక్షంగా, లేకపోతే ఒక కుటుంబ పక్షంగా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసేటప్పుడు, దేవా ఇదిగో వాళ్ళని కనికరించేయ, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళని జ్ఞాపకం చేస్తాం. కానీ దేవునికి ఎవరిని జ్ఞాపకం చేస్తే అండ్ ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తే దేవుని యొక్క కోపం రగలకుండా ఆగిపోతుంది. ఇక్కడ మోషే మీద కటాక్షం చూపించాడు, మోషే మీద దేవుడు కటాక్షం చూపించాడు అనకంటే ముందే మనకు కొన్ని విషయాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. దేవుడు తను చేద్దామనుకున్న కీడును గూర్చి సంతాపపడెను అని రాసు ఇంగ్లీష్లో. అండ్ ద లార్డ్ రిపెంటెడ్ ఆఫ్ ద ఈవిల్ విచ్ హీ థాట్ టు డూ అంటు హిస్ పీపుల్. ఆ మాట యాక్చువల్గా దాన్ని మాటల్లో పెట్టడానికి లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నా హృదయం నిండి పొంగి పొర్లుతున్న ఆ విషయాన్ని నేను అందరి ముందు షేర్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతాను. 14వ వచనం గమనించండి ఒకసారి. తెలుగులో మనకేమో కీడును గూర్చి సంతాపపడిన అని రాస్తుంది, బట్ ఇంగ్లీష్లో ద లార్డ్ రిపెంటెడ్ అని రాస్తుంది. ద లార్డ్ రిపెంటెడ్ ఆఫ్ ద ఈవిల్. ఏ కీడు చేద్దాం అనుకున్నాడో ఆ కీడు విషయంలో సంతాపడను, లేదా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఒక్క వచనము లేకపోతే ఇప్పుడు మనం చదివినటువంటి వచనం అనగా 7వ వచనం నుండి ఈ 15వ వచనం వరకు, 7వ వచనం నుండి 14వ వచనం వరకు, ఈ 7 వర్సెస్ ఇంతకుముందు ఎప్పుడు దీన్ని ఇలా చూడలేదు. లేకపోతే ఇంత అక్కడున్న ఒక ఎమోషనల్ భావోద్వేగాల్ని, ఆత్మ సంబంధమైనటువంటి భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడానికి, అక్కడ జరిగినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం మామూలుగా చదువుతూ వెళ్తే సరిపోదు. ఒకసారి ఆగాలి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే దేవుడు పడే విషయం. మోషే ఇంటర్సెషన్ నుంచి మోషే ముఖం ప్రకాశించడం దాకా మధ్యలో ఏం జరిగింది గమనించండి ఒకసారి. మోషే నిలబడ్డాడు, అడ్డుపడ్డాడు అని రాస్తుంది. ఆ అడ్డుపడిన మోషేని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 1, అప్పీల్స్ గాడ్స్ రెప్యుటేషన్. ఆయన యూజ్ చేసినటువంటి మెథడాలజీ, ఇంటర్సెషన్లో ఆయన యూజ్ చేసిన మెథడాలజీని నేను ఒక 3 విషయాలు ఈరోజు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిది గాడ్స్ రెప్యుటేషన్. దేవుని రెప్యుటేషన్ని ముందు పెట్టి వాదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 32వ అధ్యాయం 12వ వచనంలో మోషే ఆర్గ్యుమెంట్, మోషే తన పాయింట్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు చూడండి. ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయాను అని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవాలని నీ కోపాగ్ని నుండి మల్లుకొని, నీ కోపాగ్ని నుండి నీవు మల్లుకొని, యూనో రిపెంట్ ఆఫ్ దిస్ ఈవిల్ అగేన్స్ట్ దై పీపుల్. నీ ప్రజల విషయంలో
నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దాని విషయంలో రిపెంట్ మల్లుకొనుము. లేదా అంటే దేవుడు మోషే చేత బోధించబడుతున్నట్టు, లేకపోతే దేవుడు మోషే చేత ఆదరించబడుతున్నట్టు, లేకపోతే దేవుడు మోషే చేత సంతాపపడేంతగా ఒకసారి ఆలోచించండి. వీటన్నిటిలో మోషే యూజ్ చేసిన మెథడాలజీని ముందు జ్ఞాపకం చేస్తున్నారు. తను యూజ్ చేసినటువంటి పద్ధతి ఈ రోజుకి కూడా దేవుని యొక్క మనస్సును కరిగించేది, లేకపోతే దేవుని మనస్సును, దేవుని కటాక్షం పొందుకునే విషయాలు అవి. ఒకటి, వాట్ అబౌట్ ద రెప్యుటేషన్ ఆఫ్ గాడ్? మన దేవుని రెప్యుటేషన్ పరిస్థితి ఏంటి? అండ్ రెప్యుటేషన్ అంటే, దేవుడా నువ్వు నన్ను భేదవాడిగా ఉంచావు కాబట్టి నీకే అవమానం, దయచేసి నా అప్పులను తీర్చేసేయి, లేకపోతే నాకు ఈ రోగం ఉంది కాబట్టి నీకు అవమానం, కాబట్టి నాకు రోగం తీసేయి. ఇలా కాదు ఆయన ప్రార్థన చేసి. ఆయన ప్రార్థన చేసింది గమనించండి ఒకసారి. ఒక ఇండివిజువల్ పర్సన్ దగ్గరికి విషయాన్ని తీసుకురావట్లేదు, లేకపోతే తన వ్యక్తిగత సమస్య అన్నట్టుగా మాట్లాడలేదు. తర్వాత రెండవ విషయం, అందులో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అపీల్ టు గాడ్స్ రెప్యుటేషన్. దేవుని రెప్యుటేషన్ ఏ ఏరియా? దేవుని రెప్యుటేషన్ ఈ రోజున దేవుని రెప్యుటేషన్ దెబ్బతినే ఏరియా. అసలు దేవుని రెప్యుటేషన్ అనే దగ్గరికి వస్తే దేవుని నిబంధన, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, వీటి గురించిన అవగాహనే మనకు లేనప్పుడు, మనకే దాని గురించిన ఆ పాయింట్స్ ఏవి మనకు తెలియనప్పుడు మనం దేవుని రెప్యుటేషన్ గురించి ఇంకోటి, దేవుని రెప్యుటేషన్ ఎలా ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడో కూడా మనం ఆలోచించాలి. మోషే ఆర్గ్యూ చేస్తూ, లేకపోతే తన వాదనని పెడుతూ, తన పాయింట్ని పెడుతూ, వాట్ అబౌట్ యువర్ రెప్యుటేషన్ అని అడుగుతున్నాడు. నీ రెప్యుటేషన్ ఏమైపోద్ది? ఇదే రెప్యుటేషన్ గురించి ఒకరోజు అబ్రహాం విజ్ఞాపన చేశాడు. అబ్రహామిక్ ఇంటర్సెషన్ మనం చదువుతాం. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయ్యేటప్పుడు దుష్టులతో కలిపి నీతిమంతులను నాశనం చేసిన దేవుడు అని చెడ్డ పేరు నీకు రాకుండా, దుష్టులతో కలిసి మంచివారిని కూడా నీతిమంతులను కూడా నాశనం చేసిన దేవుడు అనే చెడ్డ పేరు నీకు రావద్దు. సో అబ్రహామిక్ ఇంటర్సెషన్ కూడా నా స్నేహితుడు అని దేవుడు అన్నప్పుడు, ఇదిగో మోషే నా సేవకుడు అని మోషే గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దృష్టి రెప్యుటేషన్ ఆఫ్ గాడ్, దేవుని రెప్యుటేషన్ మీద, దేవుని యొక్క అత్యున్నతమైన గొప్ప రక్షణ ప్రణాళిక గురించిన అవగాహనలోంచి ఇవి మాట్లాడుతున్నట్టు చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి దీని గురించి ఆలోచించండి. రేపు మాట్లాడుకుందాం మళ్ళీ మనం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ చిన్న ప్యాసేజ్లో, లేకపోతే ఈ చిన్న కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనేకములు ఉన్నాయి. ఈ రోజుకి కూడా దేవుణ్ణి అడ్రస్ చేసేటప్పుడు నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే ఆయన కోరుకునే రెప్యుటేషన్ని అలాగే పెట్టాలి, అలాగే ప్రజెంట్ చేయాలి. ఇదిగో ఇశ్రాయేలుతో అంటుగట్టి, లేదా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానమందు సకల వంశాలు అంటుకడతామన్నావు కదా, నీ నిబంధన నెరవేర్చినట్లుగా అనే మాటలు మాట్లాడాలి. దేవుని ఆయన ప్రణాళిక భాషలో, ఆయన విధానంలో, ఆయనకు నచ్చే పద్ధతిలో మనం మాట్లాడడం, ఆయన రెప్యుటేషన్ గురించి మాట్లాడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని బయటికి తీసుకురావడం అనేది అసలు వాగ్దానం చేయబడిన నిబంధన. అది ఇదిగో నేను వారిని బయటికి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు.
ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని జ్ఞాపకం చేసుకుని ఆయన బాహుబలంతో, ఆయన మహత్కార్యాలతో వారిని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి ఇప్పుడు నాశనం చేయబడుతుంది. సో ఈ రోజుకి కూడా ఇదే విషయాన్ని ఆయన ముందు పెట్టి మాట్లాడాలి. వాట్ అబౌట్ యువర్ రెప్యుటేషన్? ఆ రెప్యుటేషన్ గురించి మనం అనుకునే రెప్యుటేషన్ కాదు, దేవుని ఆలోచనలో, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశంలో ఉండే, ఆయన కోరుకునే రెప్యుటేషన్. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనిపించుకుంటకు ఆయన ఏమంటామంటే, నేను సిగ్గుపడను. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. ఆయనకున్న పేరు ఇశ్రాయేలు దేవుడు. ఆ ఇశ్రాయేలు దేవుడు, ఆ కెరూబుల మధ్య ఉండే దేవుడు ఇశ్రాయేలు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఈ రోజుకి మన హృదయంలో ఉంచుకొని ఈ రోజంతా ఆలోచిద్దాం. దేవుడు రిపెంట్, నీవు పశ్చాత్తాపడు, యు రిపెంట్ అని చెప్పి మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. దానికి దేవుడు స్పందిస్తూ దేవుడు రిపెంట్ అయ్యాడు అని రాస్తుంది. ఈ రెండు పదాలని అర్థం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. ఎలాగా మోషే ఇది సాధించగలిగాడు? మోషే అనబడుతున్న ఒక నార్మల్ పర్సన్, ఒక వ్యక్తి, ఒక సాధారణమైన నార్మల్ వ్యక్తి ఎలాంటి ఉన్నత స్థితిలో నిలబడ్డాడంటే, దేవునితోని మాట్లాడుతూ దేవుడు కోరుకున్న దేవుని చిత్తంలో ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దీని గురించి మనం ఇంకా నేర్చుకుందాం. ఈ రోజుకి నేను ఇక్కడితో ఆపేస్తాను. ప్రార్థన చేసుకున్న తలలోంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఇదిగో అందరూ ఎవరి పనులు వాళ్ళే చూసుకుంటారు అని ఫిలిప్పీ పత్రికలో రాసినట్టుగా, సంఘం గురించి చింతించేవారు, విచారించేవాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళు ఎవరు లేరు అని పౌలు తిమోతి గురించి మాట్లాడినట్టుగా, మరొకసారి మేము మోషే గురించి అర్థం చేసుకోవడానికి, ఒక నూతనమైన విధానంలో జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చినందుకు మీకు వందనాలు. స్తోత్రం నాయన. ఈ దినం నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మేము ఎలా ప్రార్థన చేస్తే మీకు ఇష్టము, ఎలా ప్రార్థన చేయడం మీరు కోరుకుంటున్నారో, ఇదిగో ఆ ప్రార్థనను మేము కొనసాగించడానికి కృప దయచేయండి. అంతే భారంతో మోషే ప్రార్థించగా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలతో మీ నిబంధనను పునరుద్ధరించారు. వారిని పొత్తిగా లేకుండా నాశనం చేస్తాను అన్న స్థితి నుండి ఇదిగో మీరు పశ్చాత్తాపడ్డారు. ఈ రోజున క్రీస్తు యేసునందు ఆయన కార్చిన రక్తమునందు సకల సోల్స్ అన్నిటినీ రక్షించాల్సిన మీరు, వారందరి రక్షణ కొరకు, వారందరి యొక్క ప్రత్యేకమైనటువంటి రక్షణ అంతట్లో, రక్షణ ప్రణాళికలో సిద్ధపరచవలసినటువంటి యొక్క క్రీస్తు యేసు యొక్క శ్రమలు ఈ భూమి మీద వ్యర్థపరచకుండా మీ ప్రియ కుమారుని యందు మీరు చేసిన నిబంధన స్థిరపరచున్నట్లుగా మీ యొక్క రెప్యుటేషన్ కోసం ఒక్కసారి భూమిని జ్ఞాపకం చేసుకోండి, సకల వంశములను జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటించబడినట్లుగా ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి మోషే లాంటి విజ్ఞాపన చేసే వ్యక్తిగా మార్చబడుదురుగాక. దేవా స్తోత్రనైనా మీకు వందనాలు. ఈ సాహసంలో ఉన్న ప్రతి వ్యక్తిని మోషే వలె మార్చండి. వందనాలు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మీ సన్నిధిలో ఇదిగో మా కేసుని బట్టి మాట్లాడాలి, ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వారితో మీరు ఇదిగో సంభాషించి ఇదిగో వారిని ప్రత్యక్షత దయచేసి వేడుకుంటూ, వందనాలు, స్తోత్రనైనా మీ యొక్క చిత్తము మా మధ్యలో నెరవేర్చబడినట్లు కృప దయచేయమని వేడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట, ఆశీర్వాదంతో సెలవు తీసుకోండి. ఆశీర్వాదం మా మీద
ఆశతో నమ్మి నీ సత్యవాక్యం సంహరించుము దేవా మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము, సాక్ష్యము, సన్నిధి, అభిషేకము ఈ దినపు ఉదయకాల కొడుకులోకి కూడి వచ్చిన, ప్రార్థించిన, ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, నడిపించిన సోదరునికి, వాక్య సందేశం ద్వారా అందించిన శేషమయ్య గారికి, వారి పరిశీలన జారిమర్శపరచడానికి సదసంగం అంతటికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. శాలమండి. షాలోమ్ అన్న, అందరికీ షాలోమ్. అయ్యగారు షాలోమ్ అండి, అందరికీ షాలోమ్. అందరికీ షాలోమ్ అండి. షాలోమ్ పాస్టర్ గారు, షాలోమ్ అండి. షాలోమ్. షాలోమ్ పాస్టర్ గారు, అందరికీ షాలోమ్.